హలో అండి. మాకైతే పండగ షాపింగ్ అయిపోయిందండి. మీ షాపింగ్ అయ్యిందో లేదో కామెంట్ చేయండి. నేను చూపిస్తున్న డ్రెస్ అనేది మా పిల్లల డ్రెస్సులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు చూపిస్తున్నాను. ఇద్దరివి ఒకే కలర్ ఒకే మోడల్ అనేవి తీసుకోమని చెప్పాను. నేనైతే షాపింగ్కి వెళ్ళలేదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళిద్దరికి ఫైట్లు అవుతున్నాయి. ఒకరికి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటున్నారు. అందుకని ఇద్దరికి ఒకే మోడల్ ఒకే కలర్ తీసుకోవాలని దీని మీద తీసుకోమని చెప్పాను. నెక్స్ట్ చూపించిందేమో అని మా చెల్లి డ్రెస్. అది ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నాకైతే మా పిల్లల డ్రెస్సులు అండ్ చీరలు నచ్చాయి నాకు బాగా. ఈ డ్రెస్సులు అనేవి మాత్రం నాకు చెల్లికైనా తీసుకునే డ్రెస్సులు అయితే అస్సలు ఏమీ నచ్చలేదు సరిగ్గా. చెల్లికైతే మాత్రం ఆ డ్రెస్సులు బాగా నచ్చాను. ఎప్పుడు పండగ షాపింగ్ అమ్మ వాళ్ళు బట్టలు కొనేటప్పుడు ఎప్పుడు నేను మా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి రామ్మ బట్టలు కొనుక్కుందామని అంటారు. నేను వెళ్ళి నాకు నచ్చేవి నేను తీసుకుంటాను. నాకు నా పిల్లలకి మా వారికి మాకు నచ్చినవి మాకు కొనేసి ఇస్తారు, వెళ్తాము. కానీ ఈ సంవత్సరం అయితే అవ్వలేదు. అలాగని మా చెల్లి సెలెక్ట్ చేసింది. ఎప్పుడు కొన్ని కలర్లే కొంటుంది. అందువల్లే నాకు నచ్చలేదు అన్నాను. ఎక్కువ గ్రీన్ కొంటుంది. అందుకని నాకు నచ్చలేదు. ఎక్కువ అట్రాక్షన్ కాకపోయినా కొన్ని పండగ టైమే కదా, ఇంకా పండగ టైం అంటే పండగ బట్టల్లో ఉండాలి కదా, దీని మీద నచ్చలేదు అన్నాను. నచ్చలేదు అనడం మా చెల్లి అయితే నాకు ఇచ్చే నేను వేసుకుంటాను, నాకు నచ్చాయి అని అన్నది. తన ఇష్టం. కానీ నా మెల్లిక రేపు వెళ్దాం అక్క కొనుక్కుందాం అంటున్నారు. ఏమో తెలియదు ఇంకా ఎలా ఉంటుందో. కానీ నాకైతే డ్రెస్సులు నచ్చలేదు. మీకు నచ్చేయలేదని మాత్రం కామెంట్ చేయండి. నచ్చలేదు అనేది మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ చీరలు చూపిస్తాను. చీరలు అయితే నాకు బాగా నచ్చాయి. చీరలు మా అమ్మకి 2 చీరలు తీసుకుంది. అందులో నువ్వు ఒక చీర తీసుకోమ్మా అని మా అమ్మ అన్నది నాకు. కానీ ఏమో తెలియదు అప్పుడు ఎలా ఉంటుందో. నేనైతే ఎక్కువగా చీరలు కట్టను, డ్రెస్సులు వేసుకుంటాను. అందుకని కట్టంది ఎందుకు చీరలు అని దీని మీద చీరలు కట్టను నేను. ఎక్కువగా డ్రెస్సులు. ఇప్పుడు చూపించేది మాత్రం మా వారి డ్రెస్ అండి. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆయనకైతే ఇది నచ్చుతుంది అది నచ్చుతుంది అని ఉండదు. ఏది కొన్నా కూడా ఆయన బాగుంది అని అంటారు. ఏదైనా పర్లేదు ఆయనకి మాత్రం. మనం ఏది సెలెక్ట్ చేసినా బాగుంది. కానీ కాస్ట్ చూస్తారు. ఇది ఎంత కాస్ట్, ఎక్కువైతే మాత్రం తీసుకోరు అంతే. ఇప్పుడేమో చీరలు చూపిస్తున్నాను. చీరలు చూడండి. నాకైతే ఆ గ్రీన్ కలర్ మామూలు బాగుంది, చూడడానికి బాగుంది. గ్రీన్ అండ్ క్రీమీ కలర్. తర్వాత చీర మళ్ళీ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. చాలా బాగా నచ్చాయి నాకు. చీరలు అయితే బాగా నచ్చాయి. చీరలు అండ్ మా పిల్లల డ్రెస్సులు అయితే నాకు భలే నచ్చాయండి. ఎందుకంటే ఈ సంవత్సరం అయితే నేను షాపింగ్ వెళ్ళలేదు కాబట్టి. లేకపోతే నేను వెళ్తే మాత్రం సెలెక్షన్ అనేది నాదే జరుగుతుంది. మా అమ్మ అనేది నాకే చూడమంటుంది, చూడమ్మా ఇది అది అని. మరి నేను వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి చెప్తాను, మీకు చూపిస్తాను. మీకైతే ఈ బట్టలని క్రీమీ కలర్ చూడండి, చీర బాగుంది. ఈ చీర నాకు నచ్చింది అన్నాను. మా చెల్లెమో ఇలాంటివి మనం కడితే మనలాంటి కలర్లు, మనలాంటి బ్లాక్ కలర్ వాళ్ళు కడితే ఆ చీరలో కనిపిస్తాయి అక్క అని చెప్తుంది. అందుకని నవ్వుతున్నాను నేను. చూడండి ఒకసారి. మీకు నచ్చిందా చీర? మా చెల్లి చెప్పింది నిజమేనా. బ్లౌజ్ పీస్ కూడా బాగుంది కదండి. ఒకసారి ఈ సంవత్సరం నాకు తెలిసి షాపింగ్ అయితే తక్కువ మొత్తంలో జరిగిందండి. ఎప్పుడు ఒక 5,000 6,000 అయిపోయేది. 4,000 లోపు అయిందంట. ఏమో మరి అన్నారు. కానీ బాగుంది షాపింగ్. ఈ బట్టలన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్. మీ పండగ షాపింగ్ అయ్యిందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ.